ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 15/6/2025 నుండి 21/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో రవి, బుధుడు, గురుడు, కన్యా రాశిలో కేతువు, మరి కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. ఈ విధంగా చంద్రుడు మనకి మకర, కుంభ, మీన రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ రూపంలో మీ యొక్క సందేహాన్ని తెలియజేస్తామని చెప్పి అనుకుంటూ మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి వారం మనకి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం. శని షష్ఠ స్థానంలో, గురుడు భాగ్యస్థానంలో సంచారం వల్ల శని గురుడు యోగదాయకంగా ఉన్నారు. కానీ వార ప్రారంభంలో వివాదాలకి దూరంగా ఉండాలి. వారం మధ్యలో సామాన్యంగా ఉన్నది. వారాంతం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో క్రమేపీ అనుకూలమైన మార్పులు రావచ్చు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగాదుల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ పరంగా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక పరమైన ప్రోత్సాహం క్రమేపీ జరుగుతుంది. ఇదివరకు రానటువంటివి ఇప్పుడు మళ్ళా మీకు అవకాశాలు లభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యులు అందరూ కూడా మళ్ళా మిమ్మల్ని కలుసుకుంటారు. నూతనమైన ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు వృత్తుల వారికి కనబడుతోంది. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు గురువారం, శుక్రవారం, శనివారాల్లో చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. వార ప్రారంభంలో వాయిదా పడతాయి. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, గృహోపకరణాలు, యంత్ర, వాహన వృత్తుల వారికి ప్రోత్సాహకరంగా ఉన్నది. మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే సూర్య ఆరాధన చేయాలి. సూర్య భగవాను పూజించడం, సూర్యుడికి నమస్కారం చేస్తూ ఉండడం, మరి అదేవిధంగా చంద్రుడిని కూడా పూజించడం మంచిదే. సాయంకాలం వేళ చంద్రుడికి నమస్కారం చేయడం, అంతకన్నా ఏముంది చెప్పండి. తద్వారా మనం విశేషమైనటువంటి ఫలితాలు ఎక్కువ పొందుతూ ఉంటాం. ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన ద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి. గానులు అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు. అమ్మవారి యొక్క క్షేత్రాలను దర్శించడం ద్వారా విశేషమైన ఫలితాలు పొందుతారు. సంఖ్యలో 6, రంగుల్లో తెలుపు ధరించండి. దానాల్లో మినుగులు కానీ, మినపప్పు కానీ దానం చేయండి. విశేషమైన ఫలితం ఉంటుంది. మీకు ఏదైనా ధర్మ సందేహం ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, సమాధానం చెప్తాం.